హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ మహేష్ ఫ్రమ్ సిటీ. వెల్కమ్ టు mahitutorials. ఈ వీడియోలో మీకు ఒక డివైస్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ డివైస్ స్టూడెంట్స్కి అలాగే లెక్చరర్స్కి అందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ కోసం పనికొస్తుంది. అలాగే మన మొబైల్కి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవడానికి పనికొస్తుంది. అంటే రఫ్ వర్క్ అనేది లేకుండా అలాగే ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పనికొస్తుంది అనమాట. సో యూట్యూబ్లో వీడియోస్ చేయడం కోసమే పర్టికులర్గా దీన్ని నేను కొన్నాను. ఇంతకీ దీన్ని ఏమంటారంటే గ్రాఫిక్ టాబ్లెట్ అంటారు. సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే దీంట్లో మనకి ఏమేమి అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చారు, మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఈ డివైస్ కొనడానికి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో అమెజాన్లో నాకు ఇది 4,500 రూపాయలు పడింది. సో మనకి దీంట్లో మోడల్స్ అయితే ఉన్నాయి. 3000, 4500, 6600, 700, 14,000, 15,000 ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో ఇది మీడియం రేంజ్ అనమాట. దీంట్లో మీకు చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సరే, ముందు ఇది చూద్దాం మనం. ఇది వచ్చేసి మనకి బాక్స్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి దీంతో పాటు ఏమేమి ఇస్తారు, లోపల ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్లో మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఒకటి సేఫ్టీగా మనకి నలిగిపోకుండా దానికి ఒకటి ఎయిర్ బబుల్ లాంటిది ఒకటి ఇచ్చారు. తర్వాత మనకి చేతిలో కనిపిస్తుంది కదా, ఇదే మనకి మ్యాజిక్ టాబ్లెట్ అనమాట. నెక్స్ట్ దీనికి లోపల మనకి ఏమి ఇచ్చారంటే మిడిల్లో ఒకటి స్టైలిష్ పెన్ ఇచ్చారు. సో అలాగే దాంతోపాటు మనకి ఒక కేబుల్ కనెక్షన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మామూలు ఆండ్రాయిడ్కి కనెక్షన్ ఉంటుంది కదా, సో సీ పోర్ట్ కాదనమాట. సీ పోర్ట్ కావాలనుకుంటే అది 6700 ఉంది. సో ఇది నార్మల్ అనమాట. దీన్ని మనము ఈ గ్రాఫైట్ టాబ్లెట్కి కనెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్ రెండు ఇచ్చినారు కదా, ఒకటి వచ్చేసి ఈ స్టైలిష్ పెన్ని మనము వర్క్ చేయనప్పుడు దానిపైన జస్ట్ పెట్టేసి పైన సైడ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు కదా, సో దాంట్లో వచ్చేసి మనకి ఈ స్టైలిష్ పెన్కి నిప్స్ ఉన్నాయి కదా, సో అవి కనుక ఎప్పుడైనా కానీ ఇరిగిపోవడం అట్లా జరిగితే మనకి వాటిని కొత్తగా సెట్ చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కోకుండా ఒక 8 అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట. ఓకేనా, ఈ పిన్స్ అనేవి ఇచ్చున్నాడు. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, సో అదే స్టైలిష్ పెన్ను. దీనికి మళ్ళీ సైడ్ మనకి ఒక బటన్ కూడా ఇచ్చున్నాడు. పెన్ మాత్రం స్మూత్గా వెయిట్లెస్గా బాగుంది. సో మనం ఇంకా మ్యాజిక్ టాబ్లెట్ని ఒకసారి ఓపెన్ చేద్దాం, దాన్ని ఏ విధంగా ఇచ్చున్నాడో చూద్దాం. సో ఇది పైన ఒక కవర్ ఇచ్చున్నాడు. సో ఈ కవర్ని మనం తీసేస్తే లోపల మళ్ళీ ఒక స్టిక్కర్ ఇచ్చున్నాడు. సో ఇదేంటంటే యూజ్ చేసే ముందు ఈ యొక్క ప్రొటెక్టర్ కవర్ని తీసేయమని చెప్పేస్తున్నారు. సో కాబట్టి మనం దీన్ని కూడా తీసేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఎక్స్పీ పెన్ని నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి నోట్స్ రాయడం కానీ అలాంటివి ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. సో దీనికి మనకి యూనివర్సల్ పోర్ట్ అనేది ఒకటి ఇచ్చారు. సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసేసుకొని అలాగే యూఎస్బీ కేబుల్ని మన ల్యాప్టాప్కి యూఎస్బీ కేబుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మన మొబైల్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ 8 బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ 8 బటన్స్లో ఒకటి వచ్చేసి అండు, ఒకటి వచ్చేసి జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఒకటి ఎరేజరు, ఒకటి సెలెక్టెడ్, ఒకటి మూవ్, ఇలాగ మనము కావాల్సింది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్బుల్డ్గా అవి కొన్ని వచ్చేస్తాయి. మనకి ఏదైనా కావాలనుకుంటే ఎక్స్పీ పెన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని 20 MB ఉంటుంది. అది ల్యాప్టాప్లో అయితే అవసరం, ఆండ్రాయిడ్కి అయితే అవసరం ఏమి లేదు, డైరెక్ట్గానే వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా దీన్ని అయితే కనెక్ట్ చేశాం కదా. సో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈ స్టైలిష్ పెన్ ఉంది కదా, దీనికి ఎలాంటి కనెక్షన్స్ అవసరం ఉండదు. సో స్టైలిష్ పెన్ను జస్ట్ మనకి ఒక మ్యాగ్నెటిక్ టైప్లో పనిచేస్తుంది అనమాట. సరే, మనం ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను టచ్ చేశాను అనుకోండి, లైట్ వెలుగుతుంది, ఇక్కడ బ్లింక్ అవుతుంది. అంటే నేను ఎప్పుడైతే ఈ స్క్రీన్ మీద టచ్ చేశానో దానికి అప్పుడు లైట్ అనేది వెలుగుతుందని అర్థం అనమాట. అదే దీన్ని మనం పైకి దీనికి దగ్గరలో తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు కూడా వెలుగుతుంది. ఇంకొంచెం పైకి తీసుకెళ్తే అసలు వెలగదు. అంటే మనం స్క్రీన్ పైన రాసేది స్టార్ట్ చేసామని అర్థం అనమాట. సరే, ఇప్పుడు మీకు నా ల్యాప్టాప్లో మీకు ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది కదా, సో దానికి ఇప్పుడు నేను సొల్యూషన్ మనం ఎలా నోట్ చేసుకుంటాము ఏంది అనేది చూద్దాం. సరే, ఇప్పుడు మనము దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి నేను సొల్యూషన్ చెప్పాలి. సొల్యూషన్ చెప్పడం కోసం నేను ఏం చేస్తున్నాను, మామూలుగా ఇంతకుముందు ఒక ఎంటీ పేపర్ తీసుకొని మీకు ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది
సో ఇక్కడ నోట్ చేసుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో ఇక్కడ మాస్ ఎంత ఇచ్చారు అలాగా నేను ఇక్కడ నోట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, దీని మీద ఇలా రాయడమే. సో నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఈజ్ ఈక్వల్ టు 8.0 kgs ఇంటూ గ్రావిటేషన్ 10. సో ఇలా జస్ట్ ఇక్కడే రాయడమే, అక్కడ నీట్గా మనకి పడిపోతూ ఉంటుందన్నమాట. సరే, నెక్స్ట్ ఏంటి, మీరు ఇక మౌస్తో పని లేకుండా ఇప్పుడు దీన్ని మూవ్ చేశారనుకోండి, ఇదో ఇలా ఈ చివరి కార్నర్కి మూవ్ చేశారనుకోండి, మనకు అక్కడ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక మౌస్తో పని లేకుండానే మీరు ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, సో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అట్లాగనమాట. సో ఈ విధంగా ఉంటాయి. సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే దీనికి కలర్ ఎలా చేంజ్ చేసుకుంటారు, ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, డ్రాలోకి వెళ్ళండి. మీరు పవర్ పాయింట్లో అయితే డ్రా అని చెప్పేసి ఉంటుంది. దేంట్లో అయినా సరే, గేమ్స్ దేంట్లో అయినా సరే, మీరు ఫోటోషాప్ ఇలాంటి వాటన్నిటిలో కూడా కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సరే, సో మొత్తానికైతే వీడియో ఇంతటితో అయిపోయింది. మనకి దీనికి సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ బటన్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ దీనికి ఈ బటన్స్ కూడా మనకి 2 టైప్స్లో పనిచేస్తాయి. ఇది పైకి ఇలా క్లిక్ చేసామంటే ఎరేజర్ అని చెప్పేసి చూడండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది కదా, సో నేను ఏం చేస్తానంటే మీకు ఎరేజర్ని సెలెక్ట్ చేసుకుంటా. అలాగే ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, దీని యొక్క థిక్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సరే, ఈ విధంగా అయితే మనము ఇంతవరకు వీడియో చూసినందుకు అయితే థ్యాంక్ యూ. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ వీడియోస్తో పాటు ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ కూడా పెడతాను కదా. సో నాకు ఆల్రెడీ ఇంకొక ఛానల్ ఉంది, దాని పేరు మహి క్రియేటివ్ అని చెప్పేసి పెట్టున్నాను. సో దాంట్లో మీకు ఏంటంటే యూట్యూబ్లో ఎడిటింగ్స్ ఎలా చేసుకోవాలి, అలాగే కైన్ మాస్టర్లో ఎడిటింగ్స్ ఎలా చేసుకోవాలి, ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి, అలా యూట్యూబ్కి సంబంధించినవి పెట్టాను. కొన్ని ఎడిటింగ్స్ కూడా, ఎఫెక్ట్స్ అనేవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అవి కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఆ ఛానల్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఏదైనా వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన మహి ట్యుటోరియల్ని కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పీడిఎఫ్స్ కానీ ఏమున్నా కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్ బాయ్.